కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ జారీ అయింది. వారెంట్ జారీ చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది కోర్టు. మనందరికీ తెలిసిందే, నాగ చైతన్య సమంతల విడాకుల విషయంలో మాట్లాడుతూ అసలు ఆ విడాకులకి కారణం కేటీఆర్ వాళ్ళని బెదిరించారని ఇలా రకరకాల కామెంట్స్ చేశారు కొండా సురేఖ. అప్పుడు చేసిన కామెంట్స్ ఎంత పెద్ద దుమారం రేపాయో మనం చూసాం. అటు సినిమా ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి. నాగార్జున కూడా ఈ విషయంలో స్పందించారు, చాలా సీరియస్గా స్పందించారు. ప్రత్యేకంగా ఆయన కూడా ఒక కేసు అప్పుడు కంప్లైంట్ చేశారు. అట్ ద సేమ్ టైం కేటీఆర్ కూడా ఈ విషయంలో అప్పుడు సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ కూడా ఈ విషయానికి సంబంధించి పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖ ఈ మధ్య కాలంలో ఒకసారి రెస్పాండ్ అయ్యారు. నాగార్జున గారికి నేను సారీ చెప్తున్నాను, ఒకవేళ నా కామెంట్స్ కనుక హర్ట్ చేసి ఉంటే ఆయన ఫ్యామిలీకి నేను సారీ చెప్తున్నాను అంటూ కొండా సురేఖ మాట్లాడారు. అప్పుడు కూడా ఆర్టీవీ చాలా క్లియర్గా చెప్పింది, కొండా సురేఖ కేవలం నాగార్జున గారిని ఆయన ఫ్యామిలీని మాత్రమే ఉద్దేశిస్తూ ఈ క్షమాపణ చెప్పారు. మరి కేటీఆర్ సంగతి ఏంటి? కేటీఆర్ కూడా కేసు వేశారు కదా, కేటీఆర్ పేరు కూడా అక్కడ ప్రస్తావించారు కదా అన్నారు. అయితే అప్పుడు కొండా సురేఖ మళ్ళీ ఈ అంశం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కేటీఆర్ సుమారుగా 100 కోట్లకు డెఫమేషన్ కేసు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు ఇప్పటికే నోటీసులు పంపించినప్పటికీ ఆ నోటీసులకు రెస్పాండ్ అవ్వలేదు కొండా సురేఖ. ఇప్పుడు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.